మీ అందరూ కూడా ఒకటే సవినంగా చెప్తాం, నాకు దేవుడు అంటే చాలా నమ్మకం. ప్రజలన్నా నాకు ఎందుకు నమ్మకం అంటే, ఒక మామూలు మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి ఎన్ఎస్వై కార్యకర్తగా పార్టీకో జెండా పట్టుకొని 88 అంటే దాదాపు 38 ఏళ్ళకి వెళ్ళి పార్టీ కోసమే అటు కమ్యూనిస్టులతోని, టీఆర్ఎస్తోని, టీడీపీతోని కొట్లాడితే అధిష్టానం గుర్తించి 7 సార్లు పోటీ చేసే అవకాశం ఇస్తే 6 సార్లు గెలిచి 2 సార్లు మంత్రిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా, నా డ్యూటీలో కేంద్ర మంత్రుల దగ్గర, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కొట్లాడి 1000 కోట్ల నిధులు తీసుకురావడమే కాదు, ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎల్బిసి టనల్ కానీ ఇవన్నీ చేయడం, ఇవన్నిటికీ ఒక ఎత్తు. తెలంగాణ కోసం పిల్లలు చనిపోతుంటే మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అని అందరూ ఉద్యమం చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దని 3 సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టుకున్న వాడిని నేను ఎప్పుడు కూడా తెలిసి తప్పు చేయని. నేను ఒకటే మీకు కోరుతున్నా, నేను ప్రజలను నమ్ముతా, దేవుని నమ్ముతా. దేవుడు అనేవాడు ఎవడన్నా నాలాంటి వారిని, సరే ఇప్పటికే నాకు ఒక అన్యాయం జరిగి నా కుమారుడు కోల్పోయి ఆ ఫౌండేషన్ మీద ఎంతోమందికి అడిగినా అడగకపోయినా స్కూళ్ళు కాలేజీలే కాదు వందలాది మంది డాక్టర్లు, వీటర్లు, ఐఐటి వాళ్ళు, నల్సర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు సంవత్సరానికి 100 మంది ఉంటారు స్టూడెంట్స్. నేను ఎప్పుడు కూడా బయట చెప్పా, ఎన్నికలప్పుడు కూడా నేను చెప్పలే ఇంతమందిని చదివిస్తా, ఇంతమంది చదివి, ఎందుకంటే ఇది రాజకీయాల కోసం కాదు. ఇవాళ వేదాంత గ్రూపు అగర్వాల్ వాళ్ళ కొడుకు చనిపోతే, ఆయన పెద్ద బిలియనియర్, ఒరిస్సా కింద వాడు, అమెరికాలో ఐస్ ట్రెక్కింగ్ చేస్తుంటే వేదాంత గ్రూప్ వాళ్ళ ఒకటే కొడుకు ఆ ఐస్లో ట్రెక్కింగ్ చేస్తుంటే హెడ్ ఇంజ్యూరీ అయ్యి హాస్పిటల్లో చనిపోతే ఇవాళ పత్రికల్లో చూసిన ఆయన 70 లక్షల కోట్లకు ఉంటాడు. 75% మొత్తం పేదలకు దాన ధర్మాలు డొనేషన్కి ఇచ్చింది వేదాంత గ్రూప్ చైర్మన్. ఒక కొడుకు